చంద్రహాస్ నటించిన సినిమా ఉంది కదా, అది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది అనేసి టాక్ వస్తుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఫ్లాప్ అయింది ఆడతలేదు సినిమాలంటే ఒక చంద్రహాసందే కాదు, పెద్ద పెద్ద హీరోలది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఆడలేదు. ఎందుకు ఆడతలేదు అని అంటే కథల్లో పట్టుంటల్లా, పాటల్లో అసలుకి ఇందా అన్నా కూడా చెవుకి ఇంపు కాలేవు, మ్యూజిక్ బాగోట్లేదు, అసలు ప్రతిదీ బాగోట్లేదు. ఇంకెట్లా ఆడతాయి ఆ రోజుల్లో సినిమాలు? ఇప్పుడు దాకా ఆడుతున్నాయి అంటే ఏమిటికి ఆడుతున్నాయి? అక్కడ కుటుంబ విలువ చూపించిండు, సమాజం మీద జరిగేవన్నీ సినిమాలో పెట్టిండు. సినిమా చూసి సమాజం మారింది. అప్పుడు ఆ రోజుల్లో 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద మన హీరోలు మొత్తం పాత హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇప్పుడు వచ్చే హీరోలకి ఇప్పుడు వచ్చే హీరోయిన్లకి ఏం పెడతారు? అక్కడ ఏమైనా కుటుంబ విలువ పెడతారా? అక్కడ ఏమైనా సినిమా చూసి సమాజం ఏమి నేర్చుకుంటుంది? ఇప్పుడు పిల్లల యూత్ చెడిపోతారు, ఆడపిల్లలు చెడిపోతారు, మగపిల్లలు చెడిపోతారు అట్టాటి సినిమాల వల్ల. ఇంత పేలకేసుకొని వస్తారు. అదే సినిమాలో ఎంత పేలకేసుకొని వస్తే రియల్ పని ఇదే పేలకేసుకొని తిరుగుతారు. మా ఇష్టం అని చెబుతారు. మరి అక్కడ పాడైపోయినట్టేగా యూత్. మరి అందుకే ఆ సినిమాలు పాడైపోతున్నాయి. సినిమాలలో పట్టుంట్లా, కథ బాగోదు, పాటలు బాగోదు, ఏది బాగోదు. ఎందుకు ఆడుద్ది? తీసి మీరు కోట్లు పెట్టి తీసుకొని ప్రజలను చూడు ఈ విధంగా కూడా ప్రజలను తోసుకోవాలని చూస్తే బాగలేదు. ఏం చూస్తారు చెప్పు? టికెట్ల కోసం ఒకసారి పోరాడిను, రేట్లు పెంచి ప్రజలను ఎత్తులు తాక్కుంటా ఇప్పుడు అడ్డదిడ్డమైన సినిమాలు తీసి దేశాన్ని భ్రష్టు పట్టడానికి, ఇంకా సమాజాన్ని పాడు చేయడానికి మీకేందో కోట్లు వస్తాయి ఇంత పేలకలు పెట్టి చూపిస్తానని దుర్మార్గమైన ఆలోచనలతో ఆ సినిమాలు తీసుకొస్తారు. ఏమన్నా ఆడతారే మీరే సర్వనాశనం అయిపోతారు మట్టి కొట్టుకొని. అంతే, దాని కారణంగానే సినిమాలు పాడైపోయి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమాకి ఇప్పుడున్న ప్రస్తుతం సినిమాలకి అసలు ఏంటి అసలు డిఫరెన్స్? ఎందుకంటే అప్పుడున్న ప్రేమ సినిమాలు చూడమను ఇప్పుడు వచ్చి మళ్ళీ వేస్తుంది కదా. అప్పుడున్న ప్రేమ సినిమాలకి ఇప్పుడు తీసే ప్రేమ సినిమాలకి కంపేర్ చేసి చూసుకోమను. సిగ్గు వస్తుంది. అప్పుడు సిగ్గు వచ్చి మారుతారేమో తీసేవాళ్ళు. అప్పుడు సినిమాలలో ప్రేమ ఉంది, నీతి ఉంది, చూడటానికి కుటుంబం కూడా ఉంది, అందరు పోయి చూడొచ్చు. అప్పుడు బాగుండే సినిమాలు పరంగా బాగుండి ఆ సినిమాలు చూసి కుటుంబాలు ప్రజలు కూడా నేర్చుకున్నారు కొంతమంది. ఇప్పుడు తీసే సినిమాలలో ఏముంది? నా కొంత తన్నుకోవటం, కొట్టుకోవటం, గుంజుకోవటం తప్ప లింగులు ఇట్టుకొని ఒక పాట పెడతారు, 2 పేలకలు పెట్టి ఆడదాన్ని అసభ్యంగా చూపించుకుంటా. ఎందుకు ఆడతాయి? అట్లా పోతారు మట్టి కొట్టుకుంటా. మారితేనే బాగుంటది సమాజం. మారకపోతే ఆ రోజుల్లో డైరెక్టర్లు కానీ, కథలు తీసేవాళ్ళు కానీ, పాటలు పాడే కానీ ఏంటంటే చెవుకి ఇంపుకుండా. ఇప్పుడు కూడా మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే అసలు ఆయన దివి నుంచి భూమికి దిగి వచ్చిన అనవయాలు కనిపిస్తుంది నాకు. అట్టాటి సింగర్లు, అట్టాటి లేడీస్ జానకమ్మ కానీ, చిత్రమ్మ కానీ, సుశీల కానీ మాకు ఇంకా గుర్తుంది. మాకు చదువు లేకపోయినా కూడా కొంతమంది పాటలు పాడితే మామూలు లేవు. ఇప్పుడు ఎవరికన్నా పాట 2 రోజుల కాడికి ఎక్కువ గుర్తుంటుందా? పాట కానీ స్టోరీ కానీ. మరి అప్పుడు ఆ రోజుల్లో తీసిన సినిమాలు మాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మరి మాకు చదువు లేకపోయినా కూడా ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు అప్పుడు తీసిన సినిమాలలో కమెడీలు కూడా మన బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు, మరి కోట గారు, ఏలనకు తీసిన ఆలీ గారు ఎంత బాగున్నాయి అప్పుడు సినిమాలు. కానీ హీరోకు పోటీ చేసేది కమెడీని. ఇప్పుడు అసలు కమెడీని పెడతారు గుర్తిస్తున్నారా? ఎందుకు బస్టు బట్టి పాత ఎట్నే పోతాయి సినిమాలలో పట్టలేదు. ఏమన్నా యూతే పోతారు. ఎందుకంటే ఇంత తేలిక కోసం చూస్తానికి పోతారు. ఇంకేముండదు దాంట్లో నా బొంద.